రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ ను అమలు చేయాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. అన్ని జిల్లాల్లో ఈ రూల్ ను వెంటనే అమలు చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీంద్ర నాయక్ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. ఖచ్చితంగా ఆబాస్ ను ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు. హెచ్ఓడీలంతా ఆబాస్ అమలు తీరును పరిశీలించి తన కార్యాలయానికి నివేదిక పంపించాలన్నారు. ఉద్యోగుల వివరాలను కూడా సాఫ్ట్వేర్ లో ఎంట్రీ చేయాలని, పిహెచ్సిల్లో కొత్తగా చేరిన స్టాఫ్ కు ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఓ కీలక రివ్యూ నిర్వహించింది. ఉద్యోగుల అటెండెన్స్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఈ రివ్యూలో సూచించారు. దీంతో పిహెచ్సిల్లో 100% ఆబాస్ అమలయ్యేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది. డైలీ వైజ్ మానిటరింగ్ చేస్తూనే ప్రతి నెల ఆబాస్ ను వివరాలను డిఎంహెచ్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. ఆబాస్ ను అమలు చేయకపోతే హెచ్ఓడీలపై కూడా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 పిహెచ్సిల్లో ఈ ఆబాస్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని వలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆలస్యంగా వచ్చే వైద్యులు, స్టాఫ్ ను సులువుగా గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాక డ్యూటీలకు డుమ్మా కొట్టే వారిని కూడా ఈజీగా పసిగట్టవచ్చని వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. వాస్తవానికి గతంలోనే సీసీ కెమెరాల మానిటరింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కోటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, పిహెచ్సిల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఉద్యోగులపై నిఘా లేదు. ఇప్పుడు ఆబాస్ విధానం తీసుకొచ్చినప్పటికీ సరైన పర్యవేక్షణ లేకుంటే ఆశించిన ఫలితాలు ఉండవని కొందరు డాక్టర్లే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ విభాగంలో కొందరు డాక్టర్లు విధులకు ఆలస్యంగా హాజరవుతున్నట్లు సర్కారుకు ఫిర్యాదులు అందాయి. అంతేకాక ఉదయం వచ్చి గంట సేపు తర్వాత తిరిగి ప్రైవేట్ సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నట్లు గుర్తించింది. దీంతో ఎంతో మంది పేదలకు సకాలంలో వైద్యం అందడం లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఓపీ సమయంలో కేవలం స్టాఫ్ నర్స్ మాత్రమే పేషెంట్లను చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు క్యాబిన్ల నుంచి బయటకు రావడం లేదని మరికొన్ని పిహెచ్సిలపై ఫిర్యాదులున్నాయి. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.